మొత్తం మీద ఇవాళ వివేకానంద జయంతి. జాగో మేరీ భారతవాసి సమయ నహి హే సోనేకా, మేలు కొనుముబో భారతీయుడా నిద్రించుటకి సమయము కాదు, స్వామివారి సందేశం అందుకొని నిర్వహించు నీదైన బాధ్యత, జై వివేకానంద్, జై జై వివేకానంద్ అంటూ నిజంగా కూడా అంటే షికాగో నగరోపన్యాసాల ద్వారా భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన విద్యకు సంబంధించి కానీ చాలా విషయాలకు సంబంధించి కానీ అసలు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఎట్లా ఉండాలనేటువంటి విషయాలపైన అన్నింటిపైన చెప్పిండు. ఆయన ఉపన్యాసాలు అందరికీ ఆచరణీయం, శిరోధార్యం. అయితే విద్యకు సంబంధించి చెప్పినప్పుడు విద్య అంటే కేవలం బుర్ర నింపడం కాదు, మనిషిని మెదడును తీర్చిదిద్ది మనిషిని శీలవంతుని చేయడం. శీలం అంటే మానవతా విలువలతో కూడుకున్నటువంటి అభివృద్ధి అంటాడు స్వామి వివేకానంద. ఇక బలమే జీవనం, బలహీనమే మరణం అంటే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని చెప్పేసి ఇట్లా చాలా విషయాల పట్ల అంటే ఒక యువతను మేల్కొల్పడంలో, యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడంలోనూ, యువతను ధీరులుగా నిలపడంలోనూ ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పేసి చాలామంది కూడా అంటూ ఉంటారు. రామకృష్ణ మిషన్లు వివేకానందని యొక్క అంటే ప్రవచనాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రచారం చేయడంలో భాగంగా అంటే ఆధ్యాత్మిక చింతనతో పాటు తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఎట్లా మనము స్పందించాలనే విషయాలపైన వివేకానంద అంటే ఇక్కడ రామకృష్ణ మిషన్లు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉంది. చాలామంది కొంతమంది వివేకానంద అంటే వివేకానంద ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా వివేకానంద పేరు పెట్టుకుంటుంటారు. ఇట్లా అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లైక్ చేయండి.